ఎవ్రీవన్, చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి ఎల్లిపాయలు కొన్ని ఎక్కువగా తీసుకొని సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్, కొన్ని ధనియాలు, మెంతులు, జీలకర్ర, సరిపోయినంత సాల్ట్, ఒక ఇలాచి, 2 లవంగా, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎగ్స్ పైన పొట్టును తీసేసుకొని ఘాట్లు పెట్టుకొని నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ కొంచెం తీసుకొని హీట్ అయ్యాక ఎగ్స్ని వేసుకొని దానిపైన కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం పౌడర్ లాగా చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఆనియన్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని తీసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడి రైస్లోకి ఎగ్ కర్రీ పెట్టుకొని ఎగ్ అలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.